శాంతి. మురళి తారీఖు సెప్టెంబర్ 21, 2024. బాప్దాదా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, తండ్రి కల్పకల్పమొచ్చి పిల్లలైన మీకు తమ పరిచయాన్నిస్తారు. మీరు కూడా అందరికీ తండ్రి యథార్థ పరిచయాన్నివ్వాలి. ప్రశ్న: పిల్లలు అడిగే ఏ ప్రశ్నను విని తండ్రి కూడా ఆశ్చర్యపోతారు. జవాబు: బాబా, మీ పరిచయం ఇవ్వడం చాలా కష్టం. మేం మీ పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని అడిగినప్పుడు ఈ ప్రశ్న విని తండ్రికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తండ్రి తమ పరిచయం ఇచ్చినప్పుడు మీరు కూడా ఇతరులకు ఇవ్వగలరు. ఇందులో కష్టమనే మాటే లేదు. ఇది చాలా సులభం. ఆత్మలమైన మనందరం నిరాకారులం కనుక ఆత్మల తండ్రి కూడా తప్పకుండా నిరాకారునిగానే ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ బాప్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: నేను ఆత్మ, నాశనం లేని సింహాసనానికి అధికారిని అనే స్మృతిలో ఉండాలి. హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళాలి. అందువలన హద్దు విషయాలలో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు. రెండవ పాయింట్: బేహద్ తండ్రి ద్వారా బేహద్ ఆస్తి లభిస్తుందనే నషాలో ఉండాలి. కర్మ, అకర్మ, వికర్మల గతిని తెలుసుకొని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకునే సమయంలో వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి నుండి బుద్ధిని తొలగించాలి. వరదానము: శ్రీమతమనే కళ్ళాన్ని టైట్ చేసుకుని మనస్సును వశం చేసుకునే బాలకుని నుండి మాలిక్ భవ. వివరణ: ప్రపంచంలోని వారు మనస్సు ఒక గుర్రం వంటిదని, చాలా వేగంగా పరిగెడుతుందని అంటారు. కానీ మీ మనస్సు అటు ఇటు పరిగెత్తలేదు. ఎందుకంటే శ్రీమతం అనే కళ్ళెం దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు, బుద్ధి పక్క దృశ్యాలను చూడటం ప్రారంభిస్తాయో అప్పుడు కళ్ళెం వదులుగా అవ్వడం వలన మనస్సు చంచలమవుతుంది. అందువలన ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగి మనస్సు చంచలమైనప్పుడు శ్రీమతము అనే కళ్ళెం టైట్ చేస్తే గమ్యానికి చేరుకుంటారు. బాలకుని నుండి మాలికుడను అనే ఈ స్మృతి ద్వారా అధికారులుగా అయ్యి మనస్సును తమ వశంలో ఉంచుకోండి. స్లోగన్: ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది మంచిదే. ఏం జరగబోతుందో అది అంతకంటే మంచిది అనే నిశ్చయం ఉంటే సదా అచల్ అడోలుగా ఉంటారు, అనగా స్థిరంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.